ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ దగ్గరికి ఆపదలో సహాయానికి వచ్చినప్పుడు మీ దగ్గర అవకాశం ఉంటే సహాయం చేయండి. లేదు అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి. ఏ ప్రాబ్లం అయినా శతకోటి అపాయాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. అంతే లేదే ఏ ప్రాబ్లము పుట్టదని. సో అందుకే చెప్తారు, ఒక మహాకవి కూడా చెప్పాడు, మాటే మంత్రం. అంటే మాటే మంత్రం అంటే మాటలో మంత్రాలు ఉంటాయా? అంటే మంత్రంతో పనులు అయిపోతాయా? ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటే అవునండి, ఖచ్చితంగా తీరిపోతాయి. ఏ విధంగా అంటే సరైన మాట సరైన వ్యక్తికి సరైన విధంగా సరైన చోట పనిచేసే విధంగా మనం సరిగ్గా చెప్పగలిగితే మన మాట మంత్రాలు అవుతాయండి. మీరు మీ జీవితంలో గమనించే ఉంటారు, ఎన్నోసార్లు ఎన్నో ఆపదల్లో మీకు ఒక చిన్న మాట వల్ల, ఒక చిన్న డైరెక్షన్ వల్ల, లేకపోతే ఒక చిన్న ఎవరైనా ఇచ్చిన సలహా వల్ల ఆ మాట మీకు మంత్రంలా పనిచేసి మీ జీవితంలో కూడా ఎన్నో విజయాలు సాధించినవి ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. సో మీలో ఎవరికైనా ఈ విధంగా జరిగి మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, మీ పెద్దవాళ్ళ ద్వారా కానీ, మీ బంధువుల ద్వారా కానీ ఆ మాట మంత్రం కింద పనిచేసిందేమో కామెంట్ రూపంలో తెలియచేయండి.